కార్యాలయాల్లో పైసలు ఇస్తేనే పని జరుగుతుందనేది మనందరికీ తెలుసు. మరి ఇక్కడ ఒక ప్రధాన పత్రికలో పైసలు ఇస్తే ఫైళ్ళు కదులుతాయి లేకపోతే పని చేయరు అని ఒక న్యూస్ వచ్చింది. అది ఏంటి, ఏ డిపార్ట్మెంట్ అనేది ఒకసారి వివరాల్లోకి వెళితే, పైసలు ఇస్తేనే పని, డబ్బులు వచ్చే ఫైళ్ళకు మాత్రమే పరుగులు పెడతాయంట. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్య ఆరోగ్య శాఖ కీలకమైనది. అలాంటి కీలక శాఖలో బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజారోగ్యం మాట అటుంచితే చివరికి ఫైళ్లు కదలాలన్నా పైసలు ఇవ్వాల్సిందేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైసలు ఇచ్చే ఫైళ్లు పరుగులు పెడుతున్నాయని, కాసులు రానివి చివరకు అదే శాఖకు చెందిన వివిధ విభాగాల ఫైళ్లు ఒక్క అడుగు కూడా ముందుకు కదలవనే చర్చ ఆ శాఖలోనే వినిపిస్తోంది. ఎవరైనా అడిగితే అది మాకు సంబంధం లేదంటూ తప్పించుకుంటారని తెలుస్తోంది. అందుకే ఎవరైనా ఆ శాఖలో ఫైళ్ళ గురించి మాట్లాడితే మా ఆఫీసులో అంతే సార్ అంటూ సమాధానం వస్తుందంట. అంటే మా ఆఫీసులో డబ్బులు ఇస్తేనే ఫైళ్ళు కదులుతాయి లేకపోతే కదలవు, డబ్బు ఇస్తే పని అవుతుందని బహిరంగంగా చెప్తున్నారంట. ఆదాయం వచ్చే ఫైళ్ళకే మొగ్గు, వైద్య శాఖలో ఉన్నతాధికారి ఆదాయం వచ్చే ఫైళ్ళకే మొగ్గు చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లు, ఆర్ఎంపీల క్లినిక్లకు అనుమతులు, రెన్యువల్కు కాసులు కురిపిస్తున్నాయనే చర్చ ఆ శాఖలో ఉంది. ముందుగా రేటు సరిపోతేనే ఫైళ్ళను క్లియర్ చేస్తారని తెలుస్తోంది. లేకపోతే నిబంధనల పేరుతో సాకులు చూపి పక్కన పెట్టేస్తారని సమాచారం. అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, తాడపత్రి ప్రాంతాలకు చెందిన కొందరు రెన్యువల్స్కు ఫైళ్లు పెట్టుకోగా అడిగిన మేరకు డబ్బులు ఇచ్చిన వారి ఆసుపత్రులకు మాత్రమే పరిశీలించకుండానే, అంటే కొన్ని ఆసుపత్రులకు డబ్బులు ఇస్తే ఫైళ్లు పరిశీలించకుండా హాస్పిటల్కి కూడా మొగం చూడుకోకుండా డైరెక్ట్గా రెన్యువల్ చేస్తున్నారంట డబ్బులు ఇస్తేనే. లేకపోతే ఆసుపత్రులకు పరిశీలించకుండానే ఆమోదం వేసి పంపారని, అదే అడిగినంత డబ్బు ఇవ్వని వాళ్ళ ఫైళ్లను పక్కన పెట్టి ఆయా ఆసుపత్రులకు తమ సైన్యంతో వెళ్ళి ప్రతీదీ నిబంధనల మేరకు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తారని తెలుస్తోంది. మరోవైపు కలెక్టర్ సీరియస్గా ఉన్నారంటూ బెదిరిస్తారని సమాచారం. దీంతో ఆ ఆసుపత్రుల యాజమాన్యాలు భయపడిపోయి అడిగినంత ఇచ్చుకొని ఆమోదం వేయించుకుంటారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఎక్కడన్నా న్యూస్లో ఏదో పేపర్లోనో ఛానల్లోనో ఏమైనా న్యూస్ వచ్చినప్పుడు ఇంకా మంచిది వాళ్ళకు డబ్బులు దండుకోవడానికి. అది బూచిగా చూపి చూసారా మీడియాలో ఇట్లా వస్తుంది, కలెక్టర్ సీరియస్ అయ్యారు, లేకపోతే ఇంకొక అధికారి సీరియస్ అయ్యారు, మినిస్టర్ సీరియస్ అయ్యారు అంటూ వాళ్ళని బెదిరించి మామూళ్ళ కంటే కూడా డబల్గా డోస్ పెంచుకొని ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని మనకున్న సమాచారం. బట్ ఇది హాస్పిటల్ వాళ్ళు కూడా ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉండాలంటే చేయలేరు, చేయకపోతే వాళ్ళు అదే అదునుగా పిండుకుంటున్నారు. మరి ఏం చేస్తాం, ఈ విధంగా జరుగుతోంది. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏదైనా ఘటన జరిగితే వీళ్ళకు పండగే. ఆందోళన చేస్తున్న సమయంలో వచ్చి ఆసుపత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సీజ్ చేస్తున్నామంటూ బెదిరించి ఆందోళనకారులను శాంతింపజేస్తారు. తర్వాత ఏం జరుగుతుందో కానీ అటువైపు కూడా కన్నెత్తి చూడరు. ఒకవేళ సీజ్ చేసినా కొద్ది రోజులకే ఆసుపత్రులు తెరుచుకుంటాయి. రాయదుర్గం, తాడపత్రి, గుంతకల్లు, అనంతపురంలో అనేక ఆసుపత్రులను సీజ్ చేసి తర్వాత అనుమతి ఇవ్వడానికి పెద్ద ఎత్తున పైసలు చేతులు మారాయని ప్రచారం జరుగుతోంది. పాపం ఎవరన్నా సంఘాలలో లేకపోతే బాధితుల బంధువులు ఎవరన్నా వచ్చి గొడవలు చేసినప్పుడు మాత్రం హడావుడిగా పోలీసులను పిలిపిస్తారు, వీళ్ళు వస్తారు, డిఎం అండి ఆఫీసులో హడావుడి చేసి లేదు ఈ హాస్పిటల్ ఇమ్మీడియట్లీ సీజ్ చేస్తామంటారు. 2 రోజుల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. ఈ విధంగా ప్రజల ప్రాణాలకు వెల కడుతున్నారంటే 2 లక్షలు 3 లక్షలకి ఏం చేద్దాం? చట్టాలు ఎన్నో ఉన్నాయి, చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ చట్టాలను నీరుగారుస్తున్నారు అధికారులు డబ్బులు తీసుకొని. ఈ విషయాలు అందరికీ తెలుసు, బట్ మనం ఏం చేయగలుగుతాం? అట్లే జరిగిపోతూ ఉంది పరిస్థితి. వైద్య శాఖకు సంబంధించిన ఫైళ్ళ గురించి ఉన్నతాధికారి అసలు పట్టించుకోరని విమర్శలు ఉన్నాయి. వైద్య శాఖ పరిధిలో అనేక పథకాలు, సేవలు అమలు చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, ఎంపీహెచ్ఓలు ఇలా అనేక మంది సంబంధించిన జీతాలు, ఈఎల్స్, మెటర్నిటీ ఇంక్రిమెంట్లతో పాటు పలు రకాల ఫైళ్ళు ఆయా విభాగాలు ఉన్నతాధికారి ఆమోదం కోసం పంపుతాయి. ఈ ఫైళ్ళ గురించి మాత్రం పట్టించుకోరని సమాచారం. నెలల తరబడి అక్కడే మూలుగుతూ ఉంటాయని ఎవరైనా అడిగితే ఇప్పుడు కలెక్టర్ మీటింగ్ ఉంది మళ్ళీ మాట్లాడదామంటూ తప్పించుకొని వెళ్తారని సమాచారం. ఇక బదిలీ వస్తుందనే వసూల్లా అంటూ కూడా చేశారంటే ఇంకా ట్రాన్స్ఫర్ వస్తుంది 2-3 నెలలకు అనుకుంటే మాత్రం ఎలాగూ పోతున్నాం కదా, మంచి పేరు వస్తాం చెడ్డ పేరు వస్తామని మామూలుగా కాదంట 4 చేతులతో తీసుకుంటున్నారని అంటున్నారు. మరి వైద్య శాఖలో కీలక అధికారి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగోన్నతి పొందారు. ఆ సమయంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫారసుతో ఈ జిల్లాకు వచ్చారనే ప్రచారం ఉంది.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని శాఖలకు బదిలీలు చేపట్టిన ఆరోగ్య శాఖను మినహాయింపు ఇచ్చింది. మే జూన్ నెలలో తప్పనిసరిగా బదిలీలు ఉంటాయనే చర్చ వినిపిస్తోంది. అప్పుడు కదలాల్సి ఉంటుందని బరితెగించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఆ శాఖలో బహిరంగంగా వినిపిస్తున్నాయి. నమ్మకస్తులైన కొందరిని దగ్గరకు చేర్చుకొని వసూళ్ల పర్వం సాగిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఎవరైనా అడిగితే ఆ అధికారికి సంబంధిత శాఖ మంత్రి, జిల్లా ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయని అనుచరగణం గొప్పగా చెప్పుకుంటున్నారని తెలుస్తోంది. వైద్య శాఖలో ఈ స్థాయిలో దందాలు సాగుతున్నా పట్టించుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అంటే అందరికీ తెలిసినా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇక 2 నెలలకో 3 నెలలకో ట్రాన్స్ఫర్లు వస్తాయని తెలిసినప్పుడు కూడా బరి తెగించి మరి వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలున్నా కూడా మరి ఎవరు పట్టించుకోవడం లేదు అని కూడా ఆర్టికల్ రాశారు. మరి దీనిపైన మరి ఉన్నతాధికారులు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, లేదా హెల్త్ మినిస్టర్ గారు కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏమైనా ప్రక్షాళన ఏమైనా చేస్తారా అని ఆశిద్దాం.